అందరికీ నమస్కారమండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంతకీ విషయం వస్తేనండి, ఇవాళ బాగా వీడియో లేట్ అయిపోయింది. ఎందుకంటే, తుఫాను వల్ల మా దగ్గర కరెంట్ లేదండి. పవర్ లేదు. హ్మ్. ఒక 2 రాత్రులు, ఇంకా దాదాపుగా 3 రాత్రులు కరెంట్ లేదండి. కరెంట్ వచ్చాక వీడియో చూసి, ఛార్జింగ్ పెట్టుకొని వీడియో చూసి, అప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి 'బిగ్ బాస్' ముచ్చట. అందుకే పవర్ లేకపోవడంతోటి వీడియో చాలా లేట్‌గా చేస్తున్నానండి. అన్నీ చేస్తామని చెప్తారు. అది త్వరగా కరెంటు రిపేర్ చేస్తాము, అన్నీ చేస్తా ఉంటారు తుఫాను బాధితులకి. కాకపోతే ఏంటంటే, పట్టణాలు బాగు చేసినంత స్పీడ్‌గా అంటే అక్కడ వర్క్ చేసినంత స్పీడ్‌గా పల్లెటూర్లను పట్టించుకోరండి. పల్లెటూర్లు పట్టణానికి పట్టుకొమ్మలంటారు. పట్టుకొమ్మలు గాదు. మీ పట్టణమే చాలా చాలా అన్ని విషయాలకి పల్లెటూర్ల కంటే పట్టణాలే నాకైతే గొప్పవి. ఎందుకంటే పవర్ లేక 3 రోజుల నుంచి మేము మెయిన్ వాటర్‌కి ఇబ్బంది పడుతున్నామండి. ఈ వాటర్ ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు. వాటర్ లేదు. అదే అండి. అందుకోసం వీడియో చాలా లేట్ అయిపోయింది. ఒకవేళ మీ ఏరియాలో కూడా కరెంట్ లేకపోతే త్వరగా రిపేర్ చేయమని అడగండి. ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టకపోతే ఎవ్వరు రిపేర్ చేయరు. ఇంకా అలాగే ఉండిపోవాల్సొస్తదండి చీకట్లో. ఇదే అండి అసలు. తర్వాత మనం 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. 'బిగ్ బాస్' ముచ్చట ఏం జరిగిందంటే, భరణి గారు, శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చారు గదండీ! అంతలోపలికి మన సంజన గారిది ఇన్విజిబుల్ టాస్క్ పూర్తయిపోయింది. ఈ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి గారు, శ్రీజ గారు వాళ్ళకి ఒక గేమ్ పెట్టారనమాట. ఒక టాస్క్. పట్టు, పడగొట్టు అంట. ఆ గేమ్ పెడితే దానికి వీళ్ళకి సపోర్టర్‌గా కొంతమంది నిలబడాలి. అయితే వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళు పంపితే ఒకళ్ళేమో గేమ్‌ని స్క్వేర్ బాక్సెస్‌లో ఉన్నాయి. బిల్డింగ్‌లా తయారు చేయాలి దాన్ని. తయారు చేస్తే ఒకళ్ళు పడగొట్టేస్తారు. అంటే ఫైనల్‌గా బజర్ మోగే టయానికి ఎవరిదైతే కొలాప్స్ అయిపోతదో ఆ బిల్డింగు వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరిదైతే ఉంటదో వాళ్ళు గెలిచినట్టుగా అనమాట. గేమ్ పెట్టారు బానే ఉంది. అలాగే శ్రీజకి ఎవరు సపోర్ట్ చేస్తారో మనకు తెలుసు. కళ్యాణు, రీతు, డెమోను వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అలాగే భరణి గారికి దివ్య, తనూజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. కాకపోతే అది మొత్తం చాలా సేపు డిస్కషను, గేము రైటా? రాంగా? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు చెప్పడానికి సంచాలకులుగా సుమన్ శెట్టి గారినిను, కళ్యాణ్‌ని పెట్టారు. వాళ్ళేమో సుమన్ శెట్టి గారేమో భరణి గారికి సపోర్టు. మన ఎవరు కళ్యాణేమో శ్రీజ వాళ్ళకి సపోర్ట్. మొత్తం పిచ్చెక్కిచ్చేసారండి. ఒక కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేదు. ఆఖరిగా ఫైనల్‌గా 'బిగ్ బాస్' ఏం చెప్పారు అంటే, వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఒక సంచాలకుని పెట్టుకోమన్నారు. అప్పుడు సంచాలక్‌గా మాధురి గారిని శ్రీజ సెలెక్ట్ చేసుకుందండి. ఎందుకంటారు? శ్రీజకి, మాధురి గారికి పడదు. ఒకవేళ శ్రీజ గారికి మాధురి నెగెటివ్ చెప్పిందనుకోండి, శ్రీజ ఆడుకోవచ్చనమాట. అందుకు ఒకవేళ మాధురి గారు పాజిటివ్ చెప్తే శ్రీజకి ఎక్కడోకక్కడ కొంచెం అంటే శ్రీజ ఓటింగ్ ఉంది. బావుంది రెస్పాన్స్ కాబట్టి లోపల నుంచి బయటకొచ్చింది కాబట్టి ఆ అమ్మాయి, అందుకు మాధురి గారు కొంచెం తగ్గారేమో అని చెప్పి ఒక ఆలోచనొచ్చిందండి. మొత్తం మీద మాధురి గారు, శ్రీజ గారే విన్నర్ అని చెప్పేసారండి. అక్కడ మళ్ళీ తనూజకి, మాధురి గారికి గొడవ. ఎందుకంటే తనూజ గారికి భరణి గారు ఇష్టం కాబట్టి మళ్ళీ అది ఏదో విషయంలో కిచెన్‌లో మళ్ళీ గొడవ పెట్టేసుకున్నారండి. గొడవ పెట్టేసుకొని అది మామూలుగా పెట్టుకోలేదనమాట గొడవ. ఈ గొడవ బాబోయ్! తలపోటొచ్చేసిందండి. తర్వాత అది రైస్ గురించి గొడవండి. రైస్ ఏంటంటే మనకి వాళ్ళు రేషన్ డిపార్ట్‌మెంట్‌లో తనూజ ఉన్నంత సేపు తనూజకి, దివ్యకి గొడవ. తనూజ అయితే బాగా ఓవరు. సాగదీత. ఆమె మరీ ఓవర్ చేసేత్తందండి తనూజ. దివ్య మొన్నటిదాకా మాట్లాడలేదురబ్బా అనుకుంటే భరణి గారిని చూసో ఏంటో మళ్ళీ రెచ్చిపోయిందండి ఆ అమ్మాయి. ఇంతలోపలికి ఈ టాస్క్‌లోనే భరణి గారికి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ ఎందుకండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, మళ్ళీ ఆయన్ని తీసుకురావడం. ఎందుకు కంటెస్టెంట్స్ లేరా? కొత్త వాళ్ళని తీసుకోవచ్చు కదా! ఇంకా మళ్ళీ ఎందుకు? ఎలాగో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు గదా! శ్రీజ అంటే ఇది స్టార్మ్స్ వచ్చారు కదా! 5 స్టార్మ్స్ వాళ్ళ వల్ల ఎలిమినేట్ అయింది కాబట్టి వచ్చింది కాబట్టి ఆమెను ఉంచుకోవచ్చు కదా! ఎందుకు ఈ ప్రాబ్లమ్స్? ఆయనకి మళ్ళీ బాగోదు, మళ్ళీ ఎళ్ళడం, మళ్ళీ బాగోదు, మళ్ళీ ఎళ్ళడం ఎందుకు?
అలాగా ఒక మంచి కొత్త కంటెస్టెంట్స్‌ని మంచిగా తెలుగు అనర్గళంగా మాట్లాడేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఎంతమందున్నారు సెలబ్రిటీస్ ఎవరో ఒకళ్ళని తీసుకోవచ్చు కదండీ! అలా గూడా తీసుకోవట్లేదు. తర్వాత భోజనం విషయంలో సంజన గారితో కూడా గొడవ తనుజాకి. ఇలా ప్రతి దానికి గొడవండి. తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్' ఏమని చెప్పారంటే ఈ గొడవ అయిపోయింది. మళ్ళీ గేమ్ ఒకసారి విన్ అయిపోయిన తర్వాత శ్రీజ విన్ అయిపోయింది. మళ్ళీ ఈయన బయటికెళ్ళిపోయారు భరణి గారు. మనకి అది టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్‌లో వచ్చి జాయిన్ అవ్వాలని చెప్పేసి సంథింగ్ వెంటనే తీసుకెళ్ళి పంపించేసారండి ఆయన్ని. మళ్ళీ వస్తారంటండి బాబు ఆయన. భరణి గారు ఎళ్ళిపోయారండి. తర్వాత తనూజ నాన్న కోసం అమ్మతో గొడవ పడిందనమాట. మొన్నటిదాకా రాజు, రాజు అని ఆవిడతో తిరిగింది. ఇప్పుడు ఆవిడతో గొడవ. తర్వాత మళ్ళీ 'ఏ పిల్ల' సాంగ్ తోటి అట్ట నవ్వేసి పోమాకే 'గుడ్ మార్నింగ్' సాంగ్ స్టార్ట్ అయిపోయిందండి. 'గుడ్ మార్నింగ్' సాంగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ఎప్పుడైతే అయ్యాడో ఇమ్మాన్యుల్ ఇమ్ముని టార్చర్ పెట్టేస్తున్నారు ఈళ్ళందరూ మొత్తం అందరూ. ఎందుకంటే ఇమ్ము గట్టిగా చెప్పలేడు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఎవరికీ నొప్పించకూడదు గదా! సేఫ్ గేమ్ అని కాదు ఇంక అంతే ఇంకెవరిని నొప్పించకూడదనే నిర్ణయంతో ఉన్నాడు కాబట్టి అతను మంచిగనే ఇంక అతన్ని టార్చర్ పెడుతున్నారాళ్ళు. మొత్తం మీద అక్కడ ఆళ్ళకి గొడవయింది. తనూజకి రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే తనూజకి గొడవ. దివ్య రేషన్ దాంట్లోకి కుకింగ్ సెక్షన్‌లో పంపితే మహా గొడవ. ఆవిడ మొత్తం మొన్నటిదాకా మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోయింది. పాపం ఆ అబ్బాయి ఏంటి గౌరవ్. ఆ అబ్బాయికి తెలుగు రాదు. అదేదో టీ అడిగాడమ్మా. టీ అడిగితే మొత్తం టార్చర్ ఎట్టేసింది. ఏక దంపుడు తిట్టేసింది. భరణి గారిని ఉంచినా పర్లేదు గానీ దివ్యని తీసేత్తే ఫస్ట్ ఆ దివ్య ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి గొడవలు, గొడవలు, గొడవలు. మాధురి గారికి మళ్ళీ తనుజకి గొడవలు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియట్లేదండి. మొత్తం గొడవలయిపోతున్నాయి. కొంచెం ప్రశాంతంగా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది గత వారం, ఈ వారం మొత్తం మిస్ అయిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే లేదు. హ్మ్. ఎందుకండి ఆ రీతు పవన్ అయితే మరీ దారుణం. ఈ అబ్బాయి ఏమో ప్రేమించట్లేదురా బాబు అని ఆడు చెప్పాడు. ఈ రీతుకేమో అర్థమవ్వదు. ఆడేమో మళ్ళీ మొన్న చూసారా హెల్తీ మీకు హెల్తీగా లేదు మీది బిహేవియరు అన్‌హెల్తీ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తే, అప్పుడు సపోర్ట్ తీసుకున్నాడా పవను? సపోర్ట్ తీసుకోలేదు. అలాంటి సపోర్ట్ లేనితోటి ఇది చెప్తుంది ఈవిడ రీతు. కానీ వాడు ఆ అబ్బాయేమో తీసుకోవట్లేదు. అయినా గాని మాట్లాడుకోవట్లేదని చెప్పి మాట్లాడుకోవడం మానేశారు. మళ్ళీ కాసేపటికి ఆడికొచ్చి అన్నం మొదలుపెట్టింది. ఎందుకండి వాళ్ళిద్దరిని హైప్ చేత్తన్నారు? అసలు దాంట్లో ఏమన్నా ఉందా వాళ్ళిద్దరిది? న్యూసెన్స్, న్యూసెన్స్, న్యూసెన్స్. ఆ అమ్మాయి చెప్పిందేమో ఆ అమ్మాయికేమో ఆడేం చేత్తన్నాడో అర్థమవ్వదు. ఆ అబ్బాయికేమో తెలుసు డబల్ గేమర్ ఆ అబ్బాయి. బాబోయ్! వరస్ట్, వరస్ట్, వరస్ట్ ఆళ్ళు. వాళ్ళిద్దరూ గూడా వరస్టే. దాంట్లో ఒకళ్ళని తీసేత్తే ఒకళ్ళైనా శాంతంగా ఆడుకుంటారట. నాకైతే అస్సలు నచ్చలేదండి. డెమోన్ పవనును రీతు గొడవ. సిల్లీగా ఎందుకు ఎంటర్‌టైన్‌మెంటే లేదసలు. గత 2 వారం పోయిన వారం, ఈ వారం అసలు ఎంటర్‌టైన్‌మెంటే లేదు. దివ్య గూడా వరస్ట్ అండి. దివ్య అయితే బాగా ఆ అబ్బాయికి ఏమొచ్చు గౌరవ్‌కి తెలుగు రాదు, ఏమి రాదు. ఓ టీ అడిగాడమ్మా. టీ అడిగినందుకు ఆడిని పెట్టేసుకొని ఆడేశారు. ఈ సంజన ఏమో అన్నం ఎక్కువేసుకుందంట. ఆవిడని పట్టుకొని ఆడేశారు. తనూజ ఏమో రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి ఎప్పుడు గొడవలే. ఆ! మాధురి గారేమో డెమోన్‌నిను, రీతుని విడదీసేయాలనుకుంటారు. ఆళ్ళేమో విడదీసినట్టే విడిపోయినట్టే ఉంటారు. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. రీతు ఓవర్ యాక్షన్, డెమోన్ ఓవర్ యాక్షన్ అస్సలు చూడలేకపోతున్నాం. ఈసారికైనా ఈ వారమైనా ఇప్పుడు నెక్స్ట్ ఇంక రేపు శుక్రవారం వచ్చేసింది. ఎల్లుండే శనివారం. శనివారం ఎలాగో నాగార్జున గారొస్తారు. కాబట్టి దయచేసి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి కొంచెం 'బిగ్ బాస్' చూడాలనే ఆతృత కలిగించేలాగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి. అంతేగాని గొడవలు, ఈ ఏంటి అనవసరంగా ఉన్న కంటెస్టెంట్స్‌ని తీసేసి ఏదో రకంగా నామినేషన్‌లో ఉన్నారు కదా! దివ్య ఉంది, మాధురి గారు ఉన్నారు, మీరు తనూజని ఎలాగో తీయరు. ఎందుకంటే బాగా హైప్ చేస్తున్నారు. ఆ తనూజ సాగదీత ఎందుకంటే ఆవిడసలు ఏం చేస్తుందని ఆవిడని విన్నర్ చేసేయాలని అన్ని ఛానల్స్‌లో కూడా వచ్చేస్తుంది. ఎందుకలాగా? అసలు ఏమి ఉంది ఆవిడ దగ్గర? అసలు ఏం పెర్ఫార్మన్స్ ఉందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నచ్చలేదండి. ఈ 2 వారాలు అయితే నా 'బిగ్ బాస్' మాకు నచ్చలేదు. ఇలాగే కంటిన్యూ అయితే మొత్తం రేటింగ్ పడిపోతది. అస్సలు బాలేదు. మేము ఆడియన్సే కదా! మేము చూసి మీకు చెప్పాలి. చెప్పడం అంటే ఏంటంటే, మేము చూస్తేనే మీకు క్లిక్ అవుతదనమాట. మాలాంటి వాళ్ళు చూడకపోతే అస్సలు అవ్వదు. భరణి గారి హెల్త్ బాగోలేనప్పుడు పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. శ్రీజ ఉంది కదండీ! శ్రీజ మంచిగా కరెక్ట్ వర్డ్స్ మాట్లాడుతది శ్రీజ. కరెక్ట్‌గా మాట్లాడుతది. ఇప్పుడు కొంచెం ఆ విషయం కూడా తగ్గించుకుంది. ఆ అమ్మాయిని ఉంచండి. ఎందుకంటే, ఆ అమ్మాయిని ఎలాగో నామినేషన్ పద్ధతి ద్వారా ఎలిమినేట్ చేయలేదు కాబట్టి, ఆ అమ్మాయి బెస్ట్ నా ఉద్దేశంలో. మీకేమనిపిస్తుందో నా వీడియోస్ చూసే వాళ్ళకి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. కళ్ళు
అంటే నిద్ర లేక, కరెంట్ లేక మా ప్రాబ్లమ్స్ అనమాట. వీడియో చేయాలి తప్పకుండా మనం ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా చేస్తున్నాం కాబట్టి ఉంటానండి.